బదల కొట్టకుండా, చిన్న పెచ్చు కూడా కొట్టకుండా, ఒక పైపు కూడా కట్ చేయకుండా ఎలా చేసాం అనేది ఈ వీడియో ఫ్రెండ్స్. చాలా ట్విస్టులు ఉంటాయి, మేము పడ్డ కష్టాలు, అలాగే లాస్ట్ కూడా ఒక సూపర్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. మాటలు కూడా లేవు. ఫస్ట్ ఈ వీడియో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటైజర్ని. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా మీరు. సో వీడియోలో మీకు ఏమర్థమైంది, ఒక బాత్రూంలో వాటర్ అయితే స్ట్రక్ అయిపోయింది అనమాట. అది వాడుక బాత్రూమ్ అయితే కాదు, కొత్తగా అపార్ట్మెంట్ ఫ్లాట్ 2వ స్టేర్లో 202 అనే ఫ్లాట్ ఒక ఓనర్ గారు కొనుక్కున్నారనమాట. ఆషాఢ మాసం, ఇది నెక్స్ట్ శ్రావణ మాసంలోనే గృహప్రవేశం. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి, మనకన్నా 2-3 వచ్చి దాన్ని చూశారు. కొట్టాల్సిందే, చేసేది ఏం లేదు. బయట కూడా చెక్ చేశారనమాట. సో ఆ పని మనం ఎలా చేసాం, ఎక్కడ బదల కొట్టకుండా, చిన్న పెచ్చు కూడా కొట్టకుండా, ఒక పైపు కూడా కట్ చేయకుండా ఎలా చేసాం అనేది ఈ వీడియో ఫ్రెండ్స్. చాలా ట్విస్టులు ఉంటాయి, మేము పడ్డ కష్టాలు, అలాగే లాస్ట్ కూడా ఒక సూపర్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ఉండబోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అలాగే సీనియర్స్కి, ప్లంబింగ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇటువంటి సమస్యలు అనేది మనకు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఈ వీడియో చాలా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆలోచన చెప్పిన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు గట్టిగా ఒక లైక్ కొట్టండి. అలాగే మీ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో చూస్తున్నారు కదా, మనకి ఇలాగ నీళ్ళు అయితే స్ట్రక్ అయిపోయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఈ నీళ్ళన్నీ మన న్యాన్ ట్రాప్ లో కూడా నీళ్ళన్నీ ఫస్ట్ తోడేయాలండి. ఒక స్పాంజీ కానీ లేదా ఒక గుడ్డ ముక్క తీసుకొని క్లీన్గా తీసేయాలి. ఇంట్లో వచ్చి ఫ్లో ట్రాప్ అనమాట. వాళ్ళు చూసి తీసి ఆ ట్రాప్ కూడా, అంటే ఆ డోర్ కూడా పక్కన పెట్టారు. చూసారు కదా, మొత్తం నీళ్ళని క్లీన్ చేసేసా. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం డోర్ తీసే ఎలాగో ఉంది కాబట్టి, మన దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఉంటుంది కదా, ఆ ఫోన్లో వీడియో ఆన్ చేసి, ఫ్లాష్ ఆన్ చేసి, మనం ఆ పైప్ ముక్క అయితే ఉంది కదా, ఆ ఫ్లో ట్రాప్ కింద అయితే ఒక చిన్న బెజ్జంలా ఉంటుంది అన్నమాట. మనం డోర్ తీసాం కదా, పెద్ద బెజ్జం ఉంటుంది. నాన్ ట్రాప్ అయితే చిన్నది ఉంటుంది, కానీ ఈ మల్టీ ఫ్లో ట్రాప్ లో పెద్దదే ఉంటుంది. సో ఆ బెజ్జంలో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు గట్టిలాగా ఉంటుంది అన్నమాట. ఫ్లో ట్రాప్ లో 2.5 పైప్ అంతా ఖాళీగా ఉంది, పైప్ లో ఏమీ లేదు. ఆ పైప్ లో ఈ డోర్ ఎంత గట్టి ఉంటుంది కదా, గట్టి టైప్ లో ఎంత ఉందో అంత నీళ్లు కూడా ఉన్నాయి. సరిగ్గా మీరు గమనించండి. సో ఈ పైప్ లో ఇక్కడైతే అడ్డేం లేదు. సో బయట ఏం చేయాలి, సెకండ్ స్టేర్ అనమాట. ఇక్కడ మనం వేసి పైన 45 వేసి పైన డోర్ బెండ్ ఉంది కదా, ఆ డోర్ బెండ్ తీసి క్లీన్ చేయాలి. ఈ డోర్ బెండ్ అలాగే లోన ఈ ఫ్లో ట్రాప్ వేయడం వల్ల బెనిఫిట్ ఇదే అనమాట. ఈ బాత్రూమ్ పైకెక్కి దాని నుంచి ఆ బాత్రూమ్ పై నిచ్చినేసి మనం 2లో స్టేర్ కదా, అప్పుడు ఈ బాత్రూమ్ అనేది ఆ ట్రాప్ అయితే మనం డోర్ తీయాలి. సో ఇలాంటి పనులు చేసినప్పుడు నిచ్చిన కింద ఉండాలండి. నీ కింద ఉండి మొదల్లో పట్టుకున్నామాట జారకుండా. మా హెల్పర్ ఎక్కించాను, అక్కడ పైన డోర్ తీసాం. డోర్ తీయగా నీళ్ళు వస్తున్నాయి అనమాట. సో ఏమైందో తెలుస్తుంది. అలాగే పక్కన మన వైట్ డోర్ ఉంది కదా, ఆ డోర్ కూడా తీయాల్సి వస్తుంది. సో ఇలాగ నీళ్ళు ఉన్నప్పుడు డోర్ నిదానంగా తీసుకోవాలి. ఒకసారి తీస్తే ఏముందంటే మన చేతులు డోర్ పడిపోతుంది, అలాగే మన మీద కూడా నీళ్లు పడిపోతాయి. అందుకే నిదానంగా స్టెప్ బై స్టెప్ ఒక్కో మర తిప్పుకుంటా నీళ్లు కొద్దిగా బయటకు వచ్చేస్తే ఫ్రీ చేసుకోవాలి. సో మీకు ఆ డోర్ దగ్గర కూడా ఈ డోర్ వైబెండ్ అనమాట, ఇక్కడ కూడా తీసి చూసాం. దీంట్లో కూడా నీళ్లు ఉన్నాయన్నమాట. ఇలాంటి పడినప్పుడు కొంచెం కంగారు పడకుండా నిదానం జాగ్రత్త చేసుకోవాలండి. ఇలా డోర్ తీసినప్పుడు వాసనలు పడిపోతా ఉంటాయి, గమనించాలి. తర్వాత మనం టైట్ గా మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. సో ఏంటా ఇక్కడ బాగానే ఉంది, మళ్ళీ కిందకి తీద్దామని కింద దిగామన్నమాట. సో కింద ఒక డోర్ పోయి ఉంది కదా, సో డోర్ దాన్ని కూడా తీసాం. సో ఇక్కడ నీటి చుక్క కూడా లేదనమాట. ఏమైంది, సో ఇక్కడ 1లో బాగానే ఉంది, 2లో నీళ్ళు ఉన్నాయి. ఏంటంటే మనకి ఈ 1, 2కి పైన స్ట్రైట్ పైప్ లో ఏదో స్టక్ అయింది అని మనకైతే ఒక అనుమానం ఉంది. సో మళ్ళీ పైకి ఎక్కామన్నమాట. మళ్ళీ 2లోకి ఎక్కి ఆ పక్కన సంచలనం పెట్టించి ఆ వైలోంచి డోర్ వై తీసి దాంట్లోంచి ఒక కరెంట్ పైప్ అయితే పంపించాం. మా దురదృష్టం అంటే 10 అడుగులు ఉంటది కదా కరెంట్ పైపు, కన్సీల్డ్ పైపు, అది ఆ పైప్ లో నీళ్ళు ఉన్నాయన్నమాట. సో ఏమైనా అడ్డున్నాం కిందకు వచ్చేస్తుంది మనకి మెజర్మెంట్ కోసం కానీ ఆ పైప్ అయితే ఇరిగిపోయింది. సో మనం అనుకున్న పని మళ్ళీ ఇంకో ప్రాబ్లం పెరిగిపోయింది అనమాట. అప్పుడు ఏం చేసామంటే, కింద ఈ ఎస్ఆర్బిఆర్ లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అండి, చక్కగా ఏ ఫిట్టింగ్ ఆ ఫిట్టింగ్ నీట్ గా వచ్చేస్తే దాన్ని తీసామన్నమాట. కింద ఎల్బెండ్లు అనేది నీట్ గా తీసేసాం. సో తీసి ఏం చేసామంటే, కింద నుంచి మనకి అంగుళం బ్లూ పైపులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి అక్కడ, దాన్ని తీసుకొని కింద నుంచి పొడిచాం అనమాట. చూడండి ఒకసారి, అసలు ఈ బ్లూ పైప్ తీసుకొని నేను చేస్తాను, పొడుస్తాను. అక్కడ కొద్దిగా చెత్త పడుతుంది. సర్లే, ఇంకా ఏదో పట్టేసింది. ఎలా పడిందో తెలియదు, ఎలా వెళ్ళిందో తెలియదు. అసలు తున్నం రాయి మొక్కలు, అలాగే ఈ పెయింటింగ్ లో వాడే మొక్కలు అన్నీ కూడా ఒక గుబ్బలా పట్టేసి అనమాట. పడంగా నీళ్ళు వచ్చేసినాయి.
వెజ్జంగానే ఉంది. సో అది సంగతి. అలాగా ఈ నిలువు పైపులో స్టక్ అవడం వల్ల నీళ్ళు అనేది ఈ బాత్రూంలో నిలిచిపోయినాయి అనమాట. తర్వాత వాచ్మెన్ పంపించి పైన రెండో ఒకసారి బాబు ట్యాప్ వదులని ఫుల్గా ట్యాప్ వదిలి అవి మొత్తం పైపులు కూడా క్లీన్ చేశాను. వెంటనే మనం డోర్ పెట్టకూడదండి. మంచి నీళ్ళు వచ్చేలాగా వచ్చే వరకు కూడా మనం బాత్రూంలో పైపులు అయితే అంటే వాటర్ ట్యాప్లు వదలాలి. ఒకసారి ఏమైనా ఉన్నాయని మనం పై వరకు కూడా ఒకసారి ఆడిన్ చేస్తే ఏమైనా ఉంటే ఫ్రీ అయిపోయి వచ్చేస్తుంది. దీని వల్ల పట్టేసి బాత్రూమ్ పైన నీళ్ళు ఆగిపోయినమాట. ఇది గాని తెలుసుకోని వాళ్ళు చేయకపోతే మటుగా పైన బాత్రూమ్ మొత్తం పలగొట్టేసి చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాగే నీళ్ళు కడిగేసుకోవాలి. మనం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ పైపులు మనం కడిగేసుకుంటే తర్వాత డోర్లు ఎక్కడెక్కడ బీన్ చేసుకొని మనం యథావిధిగా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా జరగకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసామంటే SWR పైపులు అండి. ఈ SWR లో ఉన్న అడ్వాంటేజ్ అదే. మనకి ఏ గమ్ ఫిట్టింగ్ గమ్ పైపులు అయితే మటుకి చాలా కష్టం అయిపోయేది. సో మీకు కరెంట్ పైప్ కనబడుతుంది కదా, అదే మనకి పైప్ లో ఉండిపోయింది అనమాట, ఉండిపోయింది. అలాగే ఈ డోర్ లో ఇప్పుతున్నాం కదండి, ఆ డోర్లు ఇప్పినప్పుడు ఒక్కసారి ఆ దాంట్లో చిన్న వాచ్లు ఉంటాయి. ఆ వాచ్లు మళ్ళీ పెడుతున్నామా లేదా చూసుకొని చెక్ చేసుకొని ఆ వాచ్లు పెట్టి టైట్ గా ఫిట్ చేయండి. ఎందుకంటే మనం ఇటువంటి ఈ పనుల్లో కంగారుగా ఆ వాచ్ ని పట్టించుకోం. ఆ వాచ్ లేదనుకోండి మళ్ళీ లీక్ అవుతా ఉంటాయి. పలానా వచ్చారు చేశారు లీక్ అయిపోతుంది అంటా ఉంటారు. సో ఇటువంటి చూసారు కదా, ఈ పైప్ ముక్క పై వరకు ఉంది. సో ఫ్లోర్ ట్రాప్ పైన ఇలాగ పైప్ ముక్క పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. దాని మీద మనకి చక్క జాలి కూర్చుంటది. ఇక్కడ లాకింగ్ జాలి కూడా ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు మనం. సో ఇక్కడ మీకు ట్విస్ట్ అని చెప్పాను కదా, ట్విస్ట్ ఏంటంటే ఈ అపార్ట్మెంట్ అనేది మనమే చేసాం శానిటరీ వర్క్. సో మనకు చెప్పకుండా వాళ్ళు చేసేద్దామని ట్రై చేశారు కానీ సో వాళ్ళ అయితే కాలేదండి. మనం వెళ్ళి క్లియర్ చేసాం. సో మన వర్క్ అంటేనే మనకు తెలుస్తుంది. అలాగే మనం చేసినా కానీ ఆ స్టక్కింగ్ కనిపెట్టడం అనేది కొంచెం టెక్నిక్ గానే ఉంటది. సో అనుభవంతో అటువంటి టెక్నిక్ అని తిరుగుతాయి. మన యూట్యూబ్ ఛానల్లో చాలా అటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తాం, చూస్తా ఉండండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్లో మనం ఒక 4 వీడియోలు అయితే చేసాం. ఈ 4 వీడియోలు కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను.